పెట్రోల్, డీజిలు మెల్లగా, మెల్లగా పెరుగుతూ వెళ్తున్నాయి. ఒక స్లో పాయిజన్‌గా చెప్పుకోవచ్చు. గతంలో గూడా కరోనా టైంలో మోడీ ప్రభుత్వం 18 సార్లు పెట్రోల్, డీజిల్ పెరిగింది. అంటే ఒక సేమ్ ప్లే బుక్ ఇక్కడ గూడా అమలవుతుంది. మెల్లమెల్లగా మనకు నొప్పి తగలకుండా పెంచుకుంటా రావడం. అంటే రూపాయి, 80 పైసలు, 90 పైసలు ఇలా మెల్లమెల్లగా పెంచుకుంటూ అప్పుడప్పుడు ఒక రూ. 3, అప్పుడప్పుడు ఒక రూ. 5 ఇలాగా ఒక రూ. 50, 60 ఒక 2, 3 మంత్స్‌లో పెరిగిపోయే అవకాశం పెట్రోలు, డీజిల్ మీద క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఈ మోడీ ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది. ఎకనామిస్ట్‌లు కూడా అదే చెప్తున్నారు. అంటే రియల్‌గా ఎకనామిక్ ఇష్యూస్‌ని అడ్రెస్ చేయకుండా, మన సమస్యల్ని పరిష్కరించుకోకుండా, ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు వెళ్ళిపోతున్నా కూడా దాన్ని ఎందుకు వెళ్ళిపోతున్నాయి? దానికి ఎలాంటి చర్యలు చేపట్టాలని ఒక వైపు వెళ్ళకుండా ఎంతసేపు మత రాజకీయాలు, బలవంతపు రాజకీయాలు చేయడం మీదనే మోడీ ప్రభుత్వం పెట్టి భారమంతా ప్రజల మీద వేస్తుందన్న ఒక తీవ్ర విమర్శలైతే వస్తున్నాయి.